ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుందా? డొనాల్డ్ ట్రంప్, EU కీలక నేతల ప్రయత్నాలు ఫలించబోతున్నాయా? త్వరలోనే ఉక్రెయిన్లో శాంతి స్థాపన జరగబోతోందా? త్రైపాక్షిక చర్చల అనంతరం వార్ ఆగిపోతుందా అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలికేందుకు కంకణం కట్టుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, యూరోపియన్ యూనియన్ కీలక సభ్య దేశాల అగ్రనేతలు యుద్ధ పరిసమాప్తి కృషి పర్వంలో కీలక పురోగతి సాధించారు. ఇందుకు అమెరికా రాజధాని నగరం వేదికైంది. వాషింగ్టన్లోని వైట్ హౌస్లో ఐరోపా సమాఖ్య కీలక సభ్య దేశాల అగ్రనేతలతో ట్రంప్ సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. త్వరలో యుద్ధ విరమణ కోసం పుతిన్, జెలెన్స్కీతో ట్రంప్ త్రైపాక్షిక సమావేశం జరిపేందుకు EU నేతలు ఏకగ్రీవంగా అంగీకరించారు. అయితే ఈ త్రైపాక్షిక భేటీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనేది ఇంకా నిర్ణయించలేదు. సెక్యూరిటీ గ్యారంటీలో ఉండే ప్రధాన అంశాలు సైతం ఇంకా ఖరారు కాలేదు. నాటో కూటమిలో చేరకపోయినా సరే అదే తరహాలో రక్షణ హామీని యుక్రెయిన్కు అమెరికా ఇచ్చినా తనకెలాంటి అభ్యంతరం లేదని పుతిన్ పేర్కొన్న అంశం ఈ సంయుక్త సమావేశంలో ప్రస్తావనకొచ్చింది. త్రైపాక్షిక సమావేశంలో EU తరఫున ఒక ప్రతినిధి పాల్గొంటే మంచిదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ అభిప్రాయపడ్డారు. నాటో ఏతర రక్షణ హామీకి ట్రంప్ ముందుకు రావడం ఈ మొత్తం ప్రక్రియలో కీలక పరిణామమని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే అన్నారు. తక్షణం కాల్పుల విరమణ ప్రకటిస్తే బాగుంటుందని జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మోర్చ్ అభిప్రాయపడ్డారు. యుద్ధ కాల్పుల మోత మెల్లగా తగ్గుముఖం పట్టనుందని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వ్యాఖ్యానించారు. యుద్ధంలో యావత్ ప్రపంచమే అలసిపోయిందన్నారు డొనాల్డ్ ట్రంప్. పుతిన్, జెలెన్స్కీతో కలిసి త్రైపాక్షిక భేటీ ఆమోదయోగ్యమైన రీతిలో జరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. యుద్ధం ముగియబోతోందని తెలిపారు. ముగింపనేది అంతా కాకపోయినా కొంతైనా జెలెన్స్కీ చేతిలోనే ఉందన్నారు డొనాల్డ్ ట్రంప్. All of us would obviously prefer an immediate ceasefire while we work on a lasting peace, and maybe something like that could happen. As of this moment, it's not happening, but President Zelensky and President Putin can talk a little bit more about that. You know, in the 6 or so wars that we stopped, we haven't had a ceasefire. మొత్తంగా ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే త్రైపాక్షిక చర్చల అనంతరం యుద్ధం ముగిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.